ఐగుప్తు దేశంలో రాజుగా రాజభోగాలు అన్ని అనుభవించాడు, సంతోషంగా గడిపాడు కదా. మళ్ళా 40 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరంలో 40 పోతే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 80 ఉంటాయి. 80 40 సంవత్సరాలు ఏం చేశాడంటే గొర్రెలు కాశాడు. ఏం కాశాడు? గొర్రెలు కాశాడు. ఇత్రో, వారి మామగారి పేరు ఇత్రో, వారి కూతురు పేరు ఏం పేరమ్మా? సిఫోరాను పెళ్లి చేసుకొని 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. అప్పుడు ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు, రాజ పరిపాలన చేశాడు. గాలి ఎండ ఏం లేదు, అన్ని శుభ్రంగా అన్ని దగ్గరకు వచ్చాయి. ప్రశాంతంగా రాజభోజనాలు గడుపుతున్నారా. మరో 40 సంవత్సరాలు ఎండకి గాలికి గొర్రెలు కాసుకుంటూ ట్రో అనేది ఎక్కడ? అరణ్యంలో ఉన్నాడు. గాలి అంటే తెలుసు, ఎండ అంటే తెలుసు, చెట్టు అంటే ఇటువంటి ఎండలో ఎలాగ ఉన్నారో నా ప్రజలు, సామాన్య ప్రజలు అని చెప్పి పిల్లలు అన్ని నిలబడి వేసుకుంటూ అతడు కూడా సామాన్యులనే రాజభోగాన్ని విడిచిపెట్టి నా ప్రజల నిమిత్తం, నా దేవుని నిమిత్తమే ఇదిగో ఇలాగ నిందలు అనుభవించి నాకు ఎంతో మేలు అని చెప్పి సామాన్యులతో గొర్రెలు కాసుకుంటూ సిఫోరాను పెళ్లి చేసుకొని 40 సంవత్సరాలు గడిపాడు పిల్లలందరితో. ఇంకా 40 సంవత్సరాలు. ఏ సంవత్సరాలు? ఇంకా 80 సంవత్సరాలు జీవితం వేరు. ఈ 40 సంవత్సరంలో దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వాన్ని నుంచి విడిపించడానికి గొప్పగా మోషేను వాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.